నేను బాగా గమనించే వ్యక్తి. రైట్. శ్రీమా రామూర్తి గారు మీకు కృతజ్ఞతలు. నేను విషయాలు చెప్తాను. ఇప్పుడు అయిపోయిన పంచాంగం గురించి ఏం మాట్లాడితే ఏమొస్తుంది అంటున్నాను. ఇప్పుడు రాజయ్య ఇంకా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. ఆయన ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి తీసేసినా ఉంచినా కేసీఆర్ గారు చెప్పినట్టే విన్నాడు. కానీ వచ్చిపోయేటోళ్ళు వచ్చిపోతారు. ఇప్పుడు ఏమంటే అతిథులు ఎప్పుడు వచ్చిపోతారు, పర్మనెంట్ ఉంటాడు ఉంటాడు. ఏ గూటి పక్షికి ఆ గూటికి చేరుకుంటది అనుకుంటే ఆ గూటి పక్షి అక్కడనే ఉందంట. ఇప్పుడు వీళ్ళిద్దరు పంచాయతీలో ఇద్దరు ఎస్సీ నాయకులు, ఇద్దరు శేషన్ గారి పేరు మీద పట్టున్న నాయకులు. కానీ ఇప్పుడు ఏమైందంటే అసలు కాంగ్రెస్ అభ్యర్థి ఆయనే పరిస్థితి అంటున్నాను. ఇందిరా శోభను మంచి ఓట్లు తెచ్చుకుందా అని. ఇప్పుడు ఆయన ఏం చేస్తారు వీళ్ళు? శ్రీహరి గారికి మళ్ళీ ఎమ్మెల్యే పదవి ఇస్తారు, ఎమ్మెల్యేగా పోటీ చేయిస్తారు. మరి మనకి మన ఇందిరా శోభన్ గారు మొన్నటి దాకా ఓటు తెచ్చుకుంది కదా కాంగ్రెస్ పార్టీ, మరి ఆమెకి ఏమి ఇస్తారు? ఈ సమస్య. నా ఉద్దేశం ఏంటంటే ఫిరాయింపుల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత అందరూ తిలాపాపం తలా పెట్టుకోడు. కాకపోతే బీఆర్ఎస్ పార్టీ శంకర్లో వస్తే తీర్థం చేసుకున్నది. వాళ్ళు ఇప్పటికీ శంకర్లో వస్తే తీర్థం చేసుకునే అవకాశం లేదు. వేరు చేసుకున్నారు. ఈ 10 మందికి తోడు ఇంకో 16 మంది వస్తే వాళ్ళు కూడా అదే పని చేసేవాళ్ళు. కనుక ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఫిరాయింపుల గురించి అంటున్నాను. ఒక మాట, ఎందుకంటే అవుట్ ఆఫ్ ది సబ్జెక్ట్ కాదనుకుంటున్నాను నేను. ఇవాళ జరిగిన పరిణామాల గురించి మాట్లాడుకుంటే బెస్ట్. నా ఉద్దేశం ఏంటంటే జిహెచ్ఎంసీ మీటింగ్ లో ప్రతి కార్పొరేట్ కు 2 కోట్ల రూపాయలు ఇస్తాను. ఇది ఒక రకంగా ఎన్నికల లంచం అయినా సరే మంచిది అంటున్నాను. సచిన దానికి వచ్చిందే కట్నం. ఈ 150 మంది కార్పొరేటర్లకు 300 కోట్ల రూపాయలు అతి త్వరలో ఖర్చు అవుతాయి. పేదల వాళ్ళని బాగుపడతాయి. ఏదైనా కానీ ఈ ఉద్దేశం ఏమైనా కానీ ఇప్పుడు కేసీఆర్ గారు ఎప్పటికంటూ అంటుండేవాడు, ఏది సన్యాసుల మఠాలు కావు రాజకీయం. అవును కదా, ఇవాళ ఏ ప్రయోజనం కోసం ఇచ్చినా మంచి పని అవుతుందని. అందులో మెలిక ఒకటి ఏంటంటే 1 కోటి రూపాయలేమో కార్పొరేటర్ డైరెక్ట్ గా మనకు ప్రపోజల్స్ ఇవ్వచ్చు, ఖర్చు పెట్టేది ఉండదు, ఆయన చేతికి డబ్బులు ఇవ్వరు. 2 కోటి రూపాయలు మాత్రం ఇన్ఛార్జి మందులకు అప్పచెప్పారు. కనుక రాష్ట్ర ప్రభుత్వం పెత్తనం ఉంటుంది. ఏనా సరే ఇవాళ 150 కార్పొరేటర్లకు 300 కోట్లు రావడం ముదావహం. ఎన్నికల కోసమైనా సరే మంచి పని, పేదల వాళ్ళకు బాగుపడతాయి. ఒకటి. రెండోది, కేబినెట్ తీర్మానం ఇంకోటి ఏం చేసిందంటే 27 మున్సిపాలిటీలను కార్పొరేషన్లు ఇందులో కలిపింది. ఇది కరెంట్ ఎఫైర్ గా చెప్తున్నాను, అది మంచిది అంటున్నాను. 27 మున్సిపాలిటీ ఎందుకు కార్పొరేషన్ ఎందుకు కలిపిందంటే ఇప్పుడు బృహన్ ముంబై, ఢిల్లీ, అట్లాగే బెంగళూరు అది మన మెట్రోపాలిటన్ సిటీకి మారి మనది కూడా మెట్రోపాలిటన్ సిటీకి మారుతుంది. 120 లక్షల జనాభాతో అతి పెద్ద మెట్రోపాలిటన్ సిటీగా, అంటే మిగతా వాటికి పోల్చుకుంటే తక్కువే కానీ 4వ మెట్రోపాలిటన్ సిటీగా మనం మారుతుంది అంటున్నాను. కానీ ఇందులో చిన్న మెలిక ఏంటంటే ఆ 27 మున్సిపల్ కార్పొరేషన్లు కలిపే క్రమంలో ఇప్పుడు ఉన్న 150 మంది కార్పొరేట్లకు ఇచ్చే డబ్బులు అందరూ రావు. కనుక నా ఉద్దేశం ఏంటంటే ఇట్లా కలుపుతా అన్నారు కనుక కేబినెట్ తీర్మానం చేసింది కనుక మనకు ప్రభుత్వానికి విజ్ఞప్తి ఏంటంటే ఆ 27 కార్పొరేషన్లకు కూడా మరి ఈ నిధులు ఇవ్వండి, కనీసం కొన్ని బాగుపడతాయని. అయితే దానికి కేబినెట్ కూడా కారణం ఏం చెప్పింది శ్రీనివాస్ గారు, ఇది బృహన్ ముంబై లాగా, బృహన్ బెంగళూరు లాగా, బృహత్ మన ఢిల్లీ లాగానే ఇది మొత్తం ఔటర్ రింగ్ రోడ్ లోపట అన్నారు. కానీ అవతల కూడా వస్తుంది. ఉదాహరణ గట్కేసర్ మున్సిపల్ కార్పొరేషన్ కలిపారు. గట్కేసర్ అనేది అవతల కూడా ఉంది. మన ఆల్మోస్ట్ ఆల్ భువనగిరి, యాదాద్రి భువనగిరి మొదలయ్యేదాకా ఉంటుంది గట్కేసర్ మున్సిపాలిటీ పక్కన చూసుకుంటే, ఊళ్ళు కాకుండా చూసుకుంటే. కనుక అట్లా ఇవన్నీ కలిపింది. కానీ నా ఉద్దేశం వికేంద్రీకరణ సూత్రం పాటించకపోతే ఇట్లా కలపడం వల్ల ఒక నష్టం ఏంటంటే అభివృద్ధి సమతుల్యత ఉండదు. ఎక్కడికక్కడ వికేంద్రీకరణ అయితే బాగుంటది. గతంలో మనకు ఢిల్లీ 3 కార్పొరేషన్లుగా ఉంటే 2022లో కలిపిండ్రు. మరి ఆ ప్రయోజనం చూడాలి. ఓసారి మొత్తం నిపుణుల కమిటీ వేయాలి. వేసి కలిపి ఉంచితే మంచిదా, వేరు అయితే మంచిదా? కలిపి ఉంచితే ఏమైంది నష్టం. ఎందుకంటే ఈ 150 కార్పొరేటర్లు 50 మంది వాళ్ళే ఉన్నారు. ఏది ఒక్క 7 నియోజకవర్గాల పరిధిలో వాళ్ళే ఉన్నారు. మిగతా అంతా కలిస్తే మిగతా 7 పోతే 22 నియోజకవర్గాల పరిధిలోనేమో 100 మంది ఉంటారు కార్పొరేటర్లు. షేర్లింగపల్లిలోనేమో 2.5 లక్షలకు కార్పొరేటరు, ఓల్డ్ సిటీలో 1,00,000 మందికి ఒక కార్పొరేటర్ ఉన్నారు. ఇది అసంబంధం. నిజంగా బీఆర్ఎస్ దీన్ని సవరించలేదు, ఇప్పుడు వీళ్ళు కూడా సవరించలేదు. నా ఉద్దేశం ఏంటంటే గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది కనుక అది మెట్రో మన బృహత్ మన హైదరాబాద్ లాగా చేస్తున్నారు కనుక ఇప్పుడైనా సరే నియోజకవర్గాల పునర్విభజన జరగాలి. ఒకటి. రెండోది, కాంగ్రెస్ పార్టీకి ఒక మంచి అవకాశం వచ్చింది. ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు జరుపుతున్నారు. అసలు ఎప్పుడు పంచాయతీ ఎన్నికలతో మొదలు పెట్టాలి. మొదలు ఎంపీటీసీ, జెడ్పీటీసీ అన్నారు. ఎందుకో మరి అనుభవానికి బోధపట్టి మొత్తం మీద పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి, మంచిది అంటున్నారు. ఈ బీసీ రిజర్వేషన్ల అంశం వేరే ఉన్నది, కోర్టులో కేసు పడుతుందో రేపేమో చెప్తామని. కానీ ఇప్పుడు జరిపే క్రమంలో మన వరుసగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ తో పాటు మున్సిపల్ ఎన్నికలు ఇవన్నీ కూడా ఫిబ్రవరి 10 దాకా మనకు దీని టైం ఉంది. మన హైదరాబాద్ జిహెచ్ఎంసీకి ఫిబ్రవరి 10 లోపల అన్ని ఎన్నికలు పూర్తి చేసుకుంటే ఇక తలకు పోసుకున్నట్టు ఉంటది. రేపు 2025 దాకా మళ్ళీ ఒక ఎన్నిక ఉండదు. మంచి చెడు పోనీయండి. జూబ్లీ హిల్స్ ఎన్నికలతో కొంచెం ఉత్సాహం వచ్చింది కాంగ్రెస్ పార్టీకి. ఎవరు పోరాటం వాళ్ళు చేస్తారు. గ్రామాల్లో ఎట్లా రిజల్ట్స్ వస్తుంది, పట్టణాల్లో ఎట్లా వస్తుంది, అది ప్రజలు నిర్ణయిస్తారు, మన పార్టీలు నిర్ణయించేది కాదు. కనుక రెండో అంశంగా తీసుకున్న దానిలో ఈ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలతో సహా అన్ని ఫిబ్రవరి 10 లోపల జరిపితే ఇక రేపు బీజేపీ ప్రతిపాదిస్తున్న జమిలీ ఎన్నికలకు మార్గం సుగమం అవుద్ది అంటున్నాను. ఎప్పుడు ఈ వరుసగా జరిగే అవకాశం ఉంటుంది అనుకుంటున్నాను. చూద్దాం ఏం జరుగుతుందో. ఈ 2 పరిణామాలు మాత్రం మంచివి అంటున్నాను.
27 మున్సిపాలిటీ కార్పొరేషన్ కలపడం అట్లా 2 కోట్ల రూపాయల నిధులు ఇవ్వడం మంచిది అంటున్నాను. ఎన్నికలు పంచాయతీ ఎన్నికలకు కూడా నోటిఫికేషన్ ఆల్రెడీ రేపు వచ్చి ఎల్లుండి వచ్చేసి ఎల్లుండి నుంచి నామినేషన్ మొదలవుతున్నాయి. కాకపోతే ఒక రోజు టైం ఉంది, ఏదైనా జరగవచ్చు. కోర్టుకు పోయే వాళ్ళు తయారవుతున్నారని నాకు ఇబ్బంది. మరి రేపు పొద్దున కోర్టుకు పోయి పాత రిజర్వేషన్లు మరి కొత్తగా మాండే కానీ ఎవరైనా పోతారా అని ఒకటి. ఈ రిజర్వేషన్లో కూడా తప్పు జరిగింది, నేను స్పష్టంగా చెప్తున్నా. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ లో పెద్ద అన్యాయం జరిగింది, లెక్కలు ఇవ్వమంటే ఇస్తాను నేను, ఎందుకంటే టైం తక్కువ ఉంది కనుక. మీరు చూడండి, ప్రతి దగ్గర 50 అనుకోండి, 25 మంది లేడీస్ రావాలి కదా. 50 ఉంటే 22 మంది మహిళలకు 27 మంది పురుషులకు కేటాయించారు. మాది ఎట్లా ఏ కలెక్టర్లు ఏం చేసి నాకు అర్థం కావడం లేదు. కానీ మహిళలదైతే నిష్పత్తి మారద్దు కదా. ఎస్సీ బీసీ ఎస్టీ బీసీ అట్లా కొంత వరకు ఒక సీటు అటు ఇటుగా ఉంటే బేసి సంఖ్య ఉంటే ఒకటి ఎక్కువ తక్కువ వస్తాయి. కానీ మహిళలు మాత్రం బేసి సంఖ్య ఉన్నప్పుడే ఒకటి తక్కువ రావాలి, కానీ సరి సంఖ్య ఉన్నప్పుడు ఎంత తక్కువ వచ్చింది అనే దాని మీద ఉంది. రేపు ఈ రిజర్వేషన్ ప్రకటించి ఒకరోజు పూర్తి కాలే కనుక ఇప్పుడు గెజిట్ నోటిఫికేషన్ వచ్చింది కనుక రేపు ఎవరైనా ఈ రిజర్వేషన్ లో లోపాల మీద కోర్టుకు వెళ్తే చెప్పలేము. కానీ ఒకసారి నోటిఫికేషన్ ఇష్యూ అయినాక వెనక్కి తీసుకునే వీలు లేదు. కానీ గతంలో జరిగింది, జీవో నెంబర్ 9 లో పొరపాట్లు చూపించి నోటిఫికేషన్ ఇచ్చిన ఇష్యూ అయినాక నామినేషన్ పడ్డాక కూడా దాన్ని రద్దు చేసింది మన హైకోర్టు. రేపు మన హైకోర్టులో 10 డిసెంబర్ పోయింది కనుక హైకోర్టులో ఇప్పుడు కొత్త కేసు ఏం లేదు. 10 డిసెంబర్ దాకా దాన్ని మొత్తం లెక్కించే పరిస్థితి లేదు. కానీ బీసీ సంఘాలన్నీ కూడా ఆలోచించుకోవాల్సింది ఏంటంటే 42% రిజర్వేషన్ ఎందుకు తక్కువైంది, ఇది తక్కువ కావడం వల్ల ఎన్నికలు జరిగితే నష్టమా లాభమా అని ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. నా ఉద్దేశం ఏంటంటే పంచాయతీ ఎన్నికలకే పరిమితమై ఈ మిగతా ఎన్నికలు మళ్ళీ ఇంకో 6 నెలలు పోద్దాం అనుకుంటున్నాను. దానివల్ల మాత్రం కొత్తగా లాభం ఏం లేదు. కానీ ఎన్నికైన ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు లేకుండా పోతారు. ఇప్పటికే ప్రజాపాలన మంటగలిసింది. ఇప్పటికైనా సరే గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుపుతున్న హర్షిస్తూ ఈ ఎన్నికలు సజావుగా జరగడానికి ప్రయత్నం చేయాలి. 50% కంటే మించే ఎన్నిక ఇతర అంటున్నారు బీసీలు, అది కూడా చెప్తున్నా గ్యారంటీ. పాత లెక్కలు ఉన్నాయి శ్రీనివాస్ గారు, 2019లో పంచాయతీ సర్పంచులు 47% మంది ఎన్నికైంది, 49% బీసీలు, అంటే రిజర్వేషన్ లేకుండా కూడా ఎన్నికైంది. ఇప్పుడు కూడా అయితే అసలు పోరాటం ఇక్కడ కాదండి, ఎక్కడ చేయాలంటే చట్టసభలో మన బీసీలకు రిజర్వేషన్ కొట్టాలి. కానీ ఇప్పుడు ఇది ఉట్టుకుండా ఇప్పుడు ఏమైందంటే వద్దన్నా మేమెంతో మాకంతా చైతన్యం పెరిగింది, బీసీలు పంచాయతీలో ఎక్కువ శాతం ఎన్నికవుతున్నాయి. నేను అఫీషియల్ లెక్కలు చెప్తాను, నేను వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిన వాడిని, ఏది అఫీషియల్ ట్రైనింగ్ ఇచ్చిన వాడిని కనుక ఆ లెక్కలు నావే ఉన్నాయి. ఇప్పుడు ఈ చైతన్యం పెరగడం వల్ల మంచో చెడో రిజర్వేషన్ చట్టబద్ధంగా లేకపోయినా గెలుస్తారు. కానీ చట్టబద్ధమైన రిజర్వేషన్ ఉన్న విలువ చట్టబద్ధం కాని రిజర్వేషన్. రామ్మోహన్ గారు, ఈ వ్యవస్థ మరొకసారి ఎవరైనా అడ్డుకునే పరిస్థితి ఉందా కోర్టుల ద్వారా? ఉండకపోవచ్చు అనుకుంటున్నాను. నేను చెప్పాను కదా 2025 దాకా జరిగాయి అన్నాను. ఇప్పుడు తొందరపడరు కదా, జూబ్లీస్ ఎన్నికల రిజల్ట్ రావడం లేకుండా 26 దాకా పోతుండే. నేను ఆశించింది 26 దాకా జరిగాయి అనుకున్నాను, కానీ ఒక నెల ముందు జరుగుతుంది. దాని మంచిదే అంటున్నాను. ఎన్నికలు ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ప్రాణం ప్రజాస్వామ్యానికి. కానీ ఎన్నికలు మాత్రమే ప్రజాస్వామ్యం కాదు, ప్రజాస్వామ్యంలో ఎన్నికలు కీలకమే. కానీ ఎన్నికలు జరిపి ఊరుకుంటాను ప్రజాస్వామ్యం కాదు కదా. వికేంద్రీకరణ జరగాలి, ఆ 3300 కోట్లు రావాలి. అది ఇంత ఏదైనా తొందరగా గ్రామ పంచాయతీ ఇప్పుడు ఏమంటారు దాన్ని మన శివాలయాలుగా మారిపోయి వాటి కనీసం ధూపదీప నైవేద్యాలకని పనికొస్తాయి. ఎందుకంటే కనీసం రేపు పొద్దున చిన్నగా సున్నం వేస్తేందుకో లేకపోతే ఇంత పంచాయతీ ఆఫీసులో ఏమైనా చిన్న పనులు చేస్తానికి పనికొస్తాయి అనుకుంటున్నాను. ఎన్నికలు జరపడం మంచిది అంటున్నాను. కానీ ఇప్పుడు బీసీ రిజర్వేషన్ లేకుండా పార్టీ పరంగానే ఎన్నికలను నిర్వహిస్తున్నాను. ఇక్కడ పార్టీ లేదు, కానీ రిజర్వేషన్ మాత్రం అంతే ఉంటుంది. రిజర్వేషన్ మాత్రం అదే 23% తో పోతున్నారు. ఇప్పటిదాకా చేసిన విమర్శ అంతా మళ్ళీ మొదటికే వచ్చింది కదా. ప్లాన్ బి అమలు అవుతుంది. ప్లాన్ ఏనేమో చట్టబద్ధ రిజర్వేషన్, ప్లాన్ బి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షి చెప్పిండు కదా, ఏమని మేము ప్లాన్ బి మాకు ఉన్నది, మా చేతిలో అదే ఉన్నది, రేపు పొద్దున పార్టీ పరంగా ఇస్తా అన్నారు. కానీ ఇక్కడ రిజర్వేషన్ పార్టీ బి ఫామ్లు లేవు కనుక రిజర్వేషన్ వీళ్ళు ఇచ్చేది లేదు, వాళ్ళు తీసుకునేది లేదు. కానీ చట్టబద్ధంగా మాత్రం సర్పంచులు 23%కే పరిమితం అవుతారు, అది గమనించాల్సి అవసరం. ఓకే, థ్యాంక్ యూ సార్. రామ్మూర్తి గారు నమస్తే. నమస్తే, చెప్పండి సార్. ఈ ప్రక్రియ ప్రారంభమైంది కదా, ఓవరాల్గా బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉందా? దీంట్లో ఇంకేమైనా కొర్రీలు పెడుతున్నారా? ఎన్నికలకు మరి వెళ్తున్నారా? ఏం చెప్తారు?